హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనులు మన ఆత్మీయ నాయకులు జార్జ్ బుష్ గారు రాసిన పాట అందరూ కలిసి పాడుతూ ప్రభువుని కనపడు. నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడిగా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడిగా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడిగా. నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. నిలువలేరుగా తన శరీరారుగా ముందే జయ గీతం పాడాలిగా. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్న నాదు నాయకుడా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడుగా. అసాధ్యమని తెలుసుగా సఫలుడే సుమనవాడిగా. జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసిన. జరగవని నేను యోచించిన భీకర కార్యములనే చేసిన. అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా. అసమానుడా భీకర శూరుడా అత్యంత బలవంతుడా. యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా. యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్నా. రెండు చేతులు పైకెత్తి యేసుకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
ప్రార్థించుకుందాం. దేవుని సేవకులు దైవజనులు జానపలయ్య గారి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకోబోతున్నాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రం నాయనా. నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఎల్షడే పరిచర్యలో మీ దాసులు అహరోనయ్య గారి ద్వారా అయ్యా వారికి ఇచ్చిన దర్శనాన్ని కొనసాగించడానికి నీ బిడ్డలకు ఇచ్చిన ఈ 72 గంటల ప్రార్థన బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రతి నెల మొదటి వారంలో, రెండో వారంలో అయ్యా, ఈ రెండో వారంలో ప్రభా 72 గంటలు నాన్ స్టాప్గా బిడ్డలు ఎంతో ప్రార్థన చేశారు నాయన. ఎవరు రహస్యంగా నీ సన్నిధిలో మొర్రపెట్టారు, కన్నీరు కార్చారు, విజ్ఞాపన చేశారు, వారి మొరను, వారి అవసరతలను విని వారి అవసరతలు ఇప్పుడే తీర్చబోతున్నందుకు స్తోత్రం నాయన. యేసు నామములో ప్రతి ఒక్కరి సరిహద్దులు విశాలపరచబడినగాకయ్యా. దేవా, మీరు మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి ప్రభా. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, కుటుంబాల్లో బలమైన కార్యాలు జరుగునుగాకయ్యా, బిడ్డల్లో బలమైన మార్పు కలుగునుగాకయ్యా. దేని కొరకైతే నీ సన్నిధిలో ఎబ్బేజు వలె ప్రార్థించారో మీరు అది నీ ఆకాశం నుండి, పరలోకం నుండి ఆమేన్ అన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించుదురుగాక. రేపు ఆదివారం ఆరాధనలో మీరు తోడుగుండు నాయన. రావిల, మండెపుడి, అలాగే అమరావతి, ఇంకా ఆ స్థలాల్లో జరుగుతున్న ప్రార్థన మహానాడు, తాడపల్లిలో ఇంకా మీ దాసునికి ఇచ్చిన పరీక్షలన్నిటినీ దీవించండి. అమ్మగారి పట్ల మేలిచ్చిన ఆరోగ్యం వచ్చి బలంగా వాడుకుంటున్నారు. ఇంకా బలమైన ఆత్మతో ప్రజలను అప్పగించునాయన. మీరు నూతన కుటుంబాలు అప్పగించునాయన. నీ కుమార్తెను ఇచ్చిన బిడ్డలను బట్టి దీవించండి ప్రభా. పాలు గారిని బట్టి పాలను దీవించండి. పిల్లలను బిడ్డలను జ్ఞాపకం చేసుకో. మీ సన్నిధిలో బలమైన పాత్రలుగా వాడబడుదురుగాకయ్యా. అయ్యా, రేపు జరగబోతున్న ఆరాధన అంతటిని మీరు తోడుకోండి. మీరే సహాయం ఇచ్చండి, బలపరచమని యేసు నామములో మా మధ్యకు వచ్చి పాట పాడి వాక్యం అందించిన మీ దాసులు అనేక స్థలాల్లో వాడుకుంటున్నారు. ఇంకా బలముగా వాడబడునుగాక. ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును కొనసాగించిన ప్రార్థన విన్నపాలకును రేపు జరగబోతున్న ఆరాధనలకును దేవుని బలమైన హస్తం తోడైండి నడిపించునుగాక.